అమ్మా, ముల్లంగి ఎంతకిస్తావేంటి? నాకు ఒక 20 రూపాయలు కావాలి. అలాగే క్యాప్సికం కూడా 1 కేజీ కావాలమ్మా. ముల్లంగి 20 రూపాయలకి 3 వస్తాయమ్మా. క్యాప్సికం అయితే కేజీ 120 రూపాయలు. కావాలంటే మీకు 100కి ఇస్తాను తల్లి. సరే అయితే 20 రూపాయలు ముల్లంగి ఇవ్వు, క్యాప్సికం తర్వాత తీసుకుంటానులే. పక్కనే నిమ్మకాయ, వంకాయ, క్యారెట్ ఉన్నట్టుగా ఉన్నాయి, అవి తీసుకుంటాను. ఈరోజు గుత్తి వంకాయ కూడా వండుతాను, చాలా బాగుంటుంది. అమ్మా, 20 రూపాయలు నిమ్మకాయలు ఇవ్వు. ఎదిగో తల్లి, తీసుకో. సరే కానీ వంకాయలు కూడా 1 కేజీ ఇచ్చేసే. అలాగే తల్లి. ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దులే, ఇప్పటికి ఇవి చాలు. రండి అమ్మగారు రండి, మా దగ్గర బంగాళదుంపలు ఉన్నాయి, పొటల్స్ ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి. ఏది కావాలంటే అది కొనుక్కోండి అమ్మగారు. అమ్మయ్య, ఇప్పటి వరకు బంగాళదుంపలు ఎక్కడ ఉన్నాయో అని వెతికాను, ఇప్పుడు దొరికాయి. ఏమయ్యా, 1-2 కేజీలు బంగాళదుంపలు, 1/2 కేజీ పొటల్స్, 1 కొబ్బరికాయ ఇవ్వు, చాలు. అమ్మ బాబాయ్, 500 రూపాయల నోట. అమ్మగారు చిల్లర లేదండి మా దగ్గర. మీరు మిగతావన్నీ సామాన్లు కొనుక్కొని వచ్చాక రిటర్న్లో ఇవ్వండి చిల్లర. సరే అయితే రిటర్న్లో నీ దగ్గరికి వస్తానులే. సరే అమ్మగారు. సోను, సోను, ఇప్పటి వరకు నాతోనే వచ్చావు కదరా, ఎక్కడికి వెళ్ళిపోయి ఎంతలోనే? ఇంత పెద్ద మార్కెట్లో ఎక్కడికైనా వెతకను నిన్ను. డాడీ, నీ వెనకత్తలే ఉన్నాను, ఇదిగో బ్యాగ్ పట్టుకొని వస్తాను. నేనెక్కడికి వెళ్తాను డాడీ? సరే అయితే ఎక్కడికి వెళ్ళొద్దు, నా పక్కనే ఉండు. ఈరోజు సండే కదా, రష్ ఎక్కువగా ఉంటుంది, తప్పిపోతావు. పద, అలా ముందుకు వెళ్ళి కూరగాయలు కొందాం. సరే డాడీ. అబ్బా, కూరగాయలన్నీ చూడడానికి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అమ్మా, ఈ కాలీఫ్లవరు, గుమ్మడికాయ, ఆనపకాయ ఎంతకిస్తావేంటి? తీసుకో బాబు, మీ దగ్గర బేరాలు ఎందుకు, తక్కువ రేటుకే ఇస్తానులే. సరే అయితే ఈ డబ్బులు తీసుకొని అన్నీ ఒక్కొక్కటి ఇచ్చేసాయి. అలాగేనయ్యా. అమ్మా, కేజీ కీర ఎంతకిస్తున్నావు? 70 రూపాయలు బాబు. ఏంటి, 70 రూపాయలా? బయట 50 రూపాయలే కదా. ఇవి దేశీ కీరకాయలు బాబు, కొంచెం రేట్ ఎక్కువ. లేదు లేదు, నాకు కనీసం 60 రూపాయల కన్నా ఇవ్వు. లేదయ్యా, మాకు గిట్టుబాటు అవ్వదు. సరేలే అయితే కేజీ కీర ఇచ్చేసాయి. సరే అయ్యా. సరే అయితే ఇదిగో డబ్బులు తీసుకో. ఈ టమాటాలు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఒక 2 కేజీలు తీసుకొని సరితాతో టమాటో పచ్చడి చేయించుకుంటే సూపర్గా ఉంటుందబ్బా. బాబు, ఒక 3 కేజీలు టమాటాలు ఇవ్వు. సరేనయ్యా. ఇవిగో ఈ పక్కనే ఫ్రెష్గా ఉన్న టమాటాలు ఇవ్వు. ఇవి పచ్చడికి చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. అలాగే అండి, మీరు అడిగిన పళ్ళే వేస్తాను. బాబుగారు, చెల్లి పళ్ళు కూడా ఉన్నాయి, తీసుకుంటారా? లేదు బాబు, తర్వాత తీసుకుంటానులే,
ఇప్పటికి ఇవి చాలు. సరేనయ్యా. కీరా బాబు, కీరా కీరా తీసుకోండి, కీరా. వంకాయలు బెండకాయలమ్మ, బెండకాయలు తీసుకోండి, బెండకాయలు. రే సోను, మీ టీచర్ రా. హాయ్ సోను, మార్కెట్కి వచ్చారా? మీ ఫాదరా? ఎస్ మిస్. బాగున్నారండి? బాగున్నాను మేడం. ఏంటి చూస్తుంటే కూరగాయలన్నీ కొనేసినట్టుగా ఉన్నారు? అవునండి, ఉదయాన్నే వచ్చాం, అలా ఒక్కొక్కటి కొంటున్నాము. మీరు అన్నీ కొనేసినట్టున్నారు. లేదు, ఆల్మోస్ట్ కొనేసాము, బయలుదేరుతున్నానండి. అవునా, మేము మిగతా సామాన్లు కూడా కొనుక్కొని బయటికి వెళ్తాం. సరే. బాయ్ సోను, టేక్ కేర్. బాయ్ మిస్. అమ్మయ్య, ఇక్కడ కూడా హోంవర్క్ అడిగేస్తుందేమో అని భయం వేసిందిరా బాబు. అరే సోను, ఏంట్రా మీ టీచర్ని చూసి ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నావు? అలాంటిది ఏమి లేదు దాది, మా స్కూల్ టీచర్ కదా, అలాగే ఉంటుంది. అవునా, సరే అయితే దుంపలు అలాగే ఆయిల్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా డాడీ? బాబు, కేజీ దుంపలు, అరకేజీ పొట్టలు ఇవ్వు. అలాగే గారు. బాబు, ఈ 500 రూపాయలు తీసుకొని కాస్త చిల్లర ఇస్తావా? చిల్లర అయితే మా దగ్గర లేదు బాబు, కావాలంటే మీరు ఏమైనా సామాన్లు కొనుక్కోండి, అప్పుడు అందులో చిల్లర ఇస్తాను మీకు. సరే అయితే ఈ డబ్బులు తీసుకొని ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఇవ్వు. ఇదిగోండి అయ్యా, తీసుకోండి ఆయిల్ ప్యాకెట్. డాడీ చాక్లెట్ కావాలి నాకు, అక్కకి చాక్లెట్ కొని డాడీ ప్లీజ్. చాక్లెట్ ఎందుకురా, ఇక్కడ మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, చాక్లెట్ కన్నా ఫ్రూట్స్ మంచివి. వెళ్ళే దారిలో ఎలాగో చాక్లెట్ కొంటాను కాబట్టి ఇప్పుడు అరటిపళ్ళు అలాగే యాపిల్ పళ్ళు అన్ని పళ్ళు తీసుకుందాం. బాబు, డజన్ అరటిపళ్ళు అలాగే 1 డజను యాపిల్ పళ్ళు ఇవ్వు. సరే గారు. డాడీ కూరగాయలు అన్నీ కొనేసినట్టుగా ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోతామా చాక్లెట్ కొనేసి? సోను, అన్నీ కొనేసాం రా, పద ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. హాయ్ కుక్కపిల్ల, డాడీ చెప్పి కుక్కపిల్ల ఇంటికి తీసుకొని వెళ్తాను. డాడీ కుక్కపిల్లని ఇంటికి తీసుకొని వెళ్దాం డాడీ ప్లీజ్. అమ్మో, కుక్కపిల్ల వాళ్ళ అమ్మగారిని చూసిందంటే నేను ఇప్పుడే ఖర్చు వస్తుంది. వద్దమ్మా, అక్కడ పెట్టేసే, వెళ్ళిపోదాం ఇంటికి.